పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలే నలుగురు పిల్లలు ఉంటే రకరకాల ఇబ్బంది పడుతుంది. వాళ్ళని తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎవరికి ఏం అవసరం వచ్చు. గురుకులాలలో కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారా, పిల్లలకు సరైన సమయంలో ఆహారం ఇస్తున్నారా, ఆహారం శుభ్రంగా ఉంటుందా, వాళ్ళు పడుకోవడానికి బాగుందా, అలా పరిసరాల్లో శుభ్రంగా ఉన్నాయా, వాళ్ళకి అక్కడ నీటి సౌకర్యం ఉందా, మరుగుదొడ్ల సౌకర్యం ఉన్నదా, ఇవన్నీ కావాలని మేము ఈ సంవత్సరము గురుకులాలు మొదలు కాకముందే మేము వెళ్ళి సైదులు గారికి కలిసి ఒక మెమోరం ఇచ్చి వచ్చినాం. అయ్యా మీరు ఏమైనా చేస్తే ఇది రాజకీయం చేస్తారు అంటారు. ఇప్పుడు గురుకులాలలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని మీరు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి. రాష్ట్రంలో జిల్లాలో ఉన్న అనేక గురుకులాలలో చాలా సమస్యలు ఇప్పటికి ఉన్నాయి. చాలా గురుకులాలకు సొంత భవనాలు లేవు, ఉన్న భవనాలు పిల్లలు నివసించడానికి కూడా వీల్లేదు. అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని వానకాలం వస్తే బయట నీళ్లు పడుతున్నాయి, కొన్నిటి దగ్గర వాటర్ లేదు, కొన్ని బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూంలో డోర్లు లేవు. పిల్లలు బయటికి వెళ్తే బయట వెళ్ళి పాములు తేళ్లు కలిసి చనిపోయిన ఉద్దంతాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల అనేక మంది హాస్పిటల్లో పడ్డారు, ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ నిర్లక్ష్యం లేకుండా మీరు ముందే జాగ్రత్త పడి మీరు వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి జరిగితే కఠిన చర్యలు ఉంటాయి, మీ ఇంట్లో ఎలా జాగ్రత్తగా ఉంటారో మీ భార్య మీరు అక్కడ ఆ ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలలో కూడా గురుకులాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వండి. లేకుంటే వాళ్ళ నిర్లక్ష్యము ఇట్లనే చెప్తుంటారని పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, పిల్లల భవిష్యత్తుని ప్రాణాలు తీసుకోవద్దు. మీరు చదువు తక్కువ చెప్పినా పర్లే, వాడు ఏమైనా చేసుకొని బతుక, కానీ చదువుకోవడానికి వస్తే ప్రాణాలు తీయొద్దు అనే విషయము మేము సైదుల్ గారికి పోయి విన్నవించిన ముందు జాగ్రత్తగా. కానీ అలవాటుగా మారిపోయింది ప్రభుత్వ అధికారులకు. ఎందుకంటే పోయేది వాళ్ళకి తెలిసిన వాళ్ళ ప్రాణం కాదు కదా, వాళ్ళ రక్తంతో వచ్చిన వాళ్ళు కారు కదా. పేద విద్యార్థులు, ఆ విద్యార్థులు చదువుకుంటుంటేనే మేము దాన్ని చూడడానికే మాకు ప్రభుత్వ పరంగా జీతాలు వస్తున్నాయి. ఆ పిల్లలకు అన్నం వండి పెట్టడం వల్లే మాకు ఇక్కడ జీతాలు వస్తున్నాయి, ఆ పిల్లలకు చదువు చెప్పడం వల్లే మాకు జీతాలు వస్తున్నాయి, దాన్ని పర్యవేక్షించడానికి ఉండడం వల్లే నాకు జీతాలు వస్తున్నాయి అనే ధోరణి ఎవరికి కూడా లేదు. వచ్చినామా పోయినామా, సచ్చినరా 4 రోజులు సస్పెండ్ చేసినరా, మళ్ళీ పైరవి చేసుకొని మంత్రుల ద్వారా ప్రభుత్వం ద్వారా మళ్ళీ మాకు ఇక్కడ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకంటే ఏమయ్యేది ఉంది ప్రభుత్వంలో? మనిషి ప్రాణానికి విలువ లేదు, విద్యార్థుల ప్రాణానికి విలువ లేదు. ఇదే దీనివల్ల, ఈ నిర్లక్ష్యం వల్ల ఎవరు కూడా స్పందిస్తలేరు. ఇప్పటికే ఉంది 2 అమ్మాయిలు పాపం, వాళ్ళ భవిష్యత్తు నిన్ననే 2 days కాలేదు చనిపోయినరు. కారణం ఏంటి? చదువుకుంటానికే పోయిన వాళ్ళు, ఏదో ఆడుకుంటానుకో లేదా స్కూల్కి వెళ్ళి ఎక్కడ ఎక్స్కర్షన్ తీసుకుపోతున్నావు ఆడుకుంటూ నవ్వుకుంటూ పోలే. వాళ్ళు అందులో ఉండి చదువుకొని తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని తమ కుటుంబానికి అండగా ఉండాలి. తల్లిదండ్రులు బయట చదివించే స్తోమత లేదు, తల్లిదండ్రులు ఉండకున్నా కానీ చదువు ముఖ్యం కాబట్టి అక్కడ చిన్న చిన్న బాధలున్నా ఓర్చుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకు మీరు చావు రూపంలో తీసుకుపోయి ఎక్స్క్రియేషన్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. దీంట్లో ఇంత నిర్లక్ష్యం ఎందువల్ల వచ్చింది? మీ పర్యవేక్షణ లేక. సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మంత్రులు కలెక్టర్లు నెలలో 1 రోజు 15 రోజులకు ఒకసారి పోయి ఆ గురుకులలో భోజనం చేయాలి, గురుకులలో పడుకోవాలి. ఎవరు పడుకుంటున్నారు? ఎక్కడ పడుకుంటున్నారు? విహారయాత్రలో పడుకుంటున్నారు, విదేశాలలో పడుకుంటున్నారు, పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు.